కూడా నిన్న మాట్లాడారు. ఇవన్నీ మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ లీడర్ సురేందర్ నాయుడు గారు. నాయుడు గారు నమస్కారం. అట్లాగే ఇటు రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు నమస్తే. జనసేన పార్టీ నుంచి శృంగర కృష్ణవేణి గారు కూడా జాయిన్ అవుతారు. కోటేశ్వరరావు గారు, ఏంటి నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశాలు అంటే ఎట్లా అనిపించింది, దానికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి? పవన్ కళ్యాణ్ గారి గురించి, అమిత్ షా గురించి తాను చేసినటువంటి వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నట్లు నాగేశ్వర్ గారు చెప్పారు. దాంతో అది ముగిసిపోయినటువంటి అంశం. ఆ ముగిసిపోయినటువంటి అంశాన్ని మళ్ళా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పైకి తీసుకొచ్చారు అనేటువంటిది ఎవరికైనా వచ్చేటువంటి మొట్టమొదటి సందేహం. ఆయన అంతగా ఉలిక్కి పడాల్సినటువంటి అవసరం కూడా లేదనేది నా అభిప్రాయం. ఆఫ్ కోర్స్ రాజకీయ నాయకుడిగా లేకపోతే డిప్యూటీ సీఎంగా ఒక పార్టీ అధినేతగా ఆయనకి స్పందించేటువంటి హక్కు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ వ్యాఖ్యానించినటువంటి వ్యక్తే తాను వాటిని వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పిన తర్వాత మళ్ళా దాని గురించి హెచ్చరికలు లేకపోతే ఇంకొక వ్యాఖ్యలు చేసేట్లయితే అది చర్చనీయాంశం అవుతుంది తప్పకుండా. నేను దీని గురించే మాట్లాడానా అమిత్ షా తోటి, లేకపోతే ఇట్లాంటివి మాట్లాడాలా అని చెప్పేసి మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కామెంట్ చేశారో తెలియదు. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ చూసిన తర్వాత నరేంద్ర మోడీ గారును కేసీఆర్ సంభాషణ గుర్తుకొచ్చింది. ఏం చెప్పారు నరేంద్ర మోడీ గారు? హైదరాబాదు తెలంగాణ ఎన్నికలకు వచ్చినప్పుడు తన కుమారుణ్ణి ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నానని, దానికి మీ ఆశీర్వాదం కావాలని చెప్పేసి కేసీఆర్ నన్ను అడిగారు అని నరేంద్ర మోడీ గారు చెప్పారు కదా, మనందరికీ తెలుసు ఆ విషయం. వెంటనే కేసీఆర్ ఏమన్నాడు, లేదు లేదు అట్లాంటిది ఏమీ లేదు అని చెప్పేసి ఖండించారు. ఆ తర్వాత 20 రోజులకో నెల రోజులకో మళ్ళా ఆయనే మాట్లాడుతూ ప్రైవేట్ సంభాషణలో అనేకం మాట్లాడుకుంటాం, ఆ ప్రైవేట్ సంభాషణల గురించి బయట పెట్టడం ఏమిటి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారి మీద కేసీఆర్ కామెంట్ చేశారు. అందుకని పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదా సురేందర్ నాయుడు గారు కావచ్చు, నేను కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రైవేట్ గా అనేక విషయాలు మాట్లాడతాము. అదే విషయాన్ని ప్రైవేట్ గా మాట్లాడుకున్నప్పుడు ఈ అంశం పలానా అంశం చర్చకు వచ్చింది లేదా పలానా విధంగా చెప్పారని చెప్పేసి నాగేశ్వర గారు చేసిన కామెంట్ అదే కదా. మరి దాన్ని ప్రైవేటు సంభాషణలో రాలేదని ఎవరు చెప్పగలరు? కేసీఆర్ కూడా మరి అది బుకాయించాడు, అట్లాంటిది ఏం లేదు అని. మరి రాజకీయ నాయకులు ఏం మాట్లాడుకుంటారు ఏమిటనేటువంటిది జనానికి అనుమానాలు ఉన్నాయి కదా. లోపల మాట్లాడుకునేది ఒకటి, పైన మాట్లాడుకునేది ఒకటి. మరి అటువంటి సందేహం ఎవరికైనా కలిగితే ఎవరు జవాబు చెప్తారు? అమిత్ షా గారు చెప్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్తారా? అందుకని ముగిసిపోయినటువంటి అంశం మీద పవన్ కళ్యాణ్ గారు దాని గురించి వ్యాఖ్యానించారంటే దాన్ని ఇంకా చర్చించాల్సిందే అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. అంటే వాళ్ళ మీటింగ్ లో వాళ్ళకి చెప్పారు కదా, ఇట్లా చేస్తున్నారు, ఇట్లా మాట్లాడుతున్నారు. మనం మీడియాలో ఎట్లా వచ్చింది? మీటింగ్ లో చెప్పిన అంశం మీడియాలో ఎట్లా వచ్చింది? అంటే తను బహిరంగంగానే మాట్లాడినాయి కదా సార్. అది మరి అందుకనే మీటింగ్ లో మాట్లాడినా ఇప్పుడు రూమ్ లో బహిరంగంగా మాట్లాడినట్టే కదా. అది ఒక హాల్లో మాట్లాడచ్చు, లేకపోతే ఇంకోటి మాట్లాడచ్చు. బహిరంగంగానే మాట్లాడారు. బహిరంగంగా మాట్లాడిన తర్వాత అది ఏమైనా వింటారు, ఎవరైనా ఏమైనా వింటారు. దానికేమి మీరు ఫలానా మేము ఏదో బహిరంగంగా మాట్లాడితే మీరు కామెంట్ చేయడానికి వీల్లేదని అంటానికి ఏమి లేదు కదా. ఎవరి అభిప్రాయం వాళ్ళది. అందుకని ఇప్పుడు రాజకీయ నాయకుల మధ్య ఏం జరిగింది ఏమిటనేటువంటిది ఎవరు నిజం చెప్పరు కదా. నిజం చెప్పినప్పుడు జనానికి ఇటువంటి అనుమానాలు తలెత్తాయి. ఆ అనుమానాలు నిజమే అన్నట్లుగా ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య అటువంటి సంభాషణ జరిగిందేమో, లేకపోతే ఆ విధమైనటువంటి క్లాస్ ఆయన పీకాడేమో అమిత్ షా గారు అన్నట్టుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు నిర్ధారిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది అనేది నాకు అనిపిస్తూ ఉంది తప్ప అనేది. అందుకనే ముగిసిపోయినటువంటి అంశాన్ని కలిగితే ఎవరికైనా కానీ
ఇదే అంశం వస్తుంది అనేది నేను ఈ సందర్భంగా చెప్తాను. రైట్ నాయుడు గారు. పవన్ గారు, ముందుగా మీకు